నందివాడ మండల ఆక్వా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్ఐ శ్రీనివాస్. కొన్ని రిఫార్మ్స్ కోసం రీసెంట్గా ఐ వాజ్ రివ్యూయింగ్ కేసెస్ రివ్యూ చేస్తున్నప్పుడు నాకు కొన్ని విషయాలు కేమ్ టు ఫైండ్ అవుట్. ఒక పెద్ద బర్డ్స్ ఐ వ్యూ చేసుకోవడం వల్ల ఓవర్ టైం మనకి ఏం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవడానికి మాకు ఒక లాజికల్ సీక్వెన్స్ కనిపించింది. అందులో ఓన్లీ దిస్ ఇయర్ ఫిష్ ట్యాంక్ రిలేటెడ్ డెత్స్ 3 ఉన్నాయి. ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్. ఎందుకు ఇంతమంది చనిపోవడం, దేశ ఆల్సో లైఫ్. కొంతమంది ఒడిశా నుండి వస్తున్నారు, కొంతమంది ఇక్కడ ఉండాలని అంటున్నారు, రకరకాల ప్లేసుల నుండి వచ్చిన వాళ్ళు అంటున్నారు. దీన్ని మనం ఏం చేయలేమా అని అనుకున్నాం. కొన్ని కేసులు ఐ వాజ్ రీడింగ్, మా ఎస్ఐ తీసుకొచ్చినప్పుడు కూడా ఐ ఫెల్ట్ దట్ దిస్ విల్ అట్రాక్ట్ మర్డర్ కేసు కంటెంట్స్ ఉన్నాయి దీంట్లో. అంటే దెన్ ఎస్ఐ సెడ్ ఓకే, వాళ్ళు సెటిల్ చేసుకున్నారు, దట్ ఈస్ యాక్సిడెంటల్ డెత్ ఇలా ప్రిఫర్ చేసింది. బట్ ఫ్రమ్ హియర్ ఆన్ ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్. మళ్ళీ మేము వీఆర్ గోయింగ్ టు చెక్ ఎప్పుడైతే ఎనీ యాక్సిడెంటల్ డెత్ జరుగుతుందో ఇప్పుడు నుండి ఫ్రమ్ హియర్ ఆన్ ఫస్ట్ ఆ చెరువు ఓనర్లు నెసెసరీ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కొన్నారా లేదా, వాళ్ళ స్టాఫ్తో వేపిస్తున్నారా లేదా, దట్ విల్ బి ద ఫస్ట్ చెక్ లిస్ట్ విల్ చెక్. అది మీకు నచ్చినా నచ్చకపోయినా తిట్టుకున్నా దిస్ ఈజ్ ఇప్పుడు నుండి సమ్ ప్రోటోకాల్ వీఆర్ గోయింగ్ టు ఫాలో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, యూఆర్ ఎనీవే స్పెండింగ్ lakhs ఆఫ్ రూపీస్. బ్యాడ్లీ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ తీసుకోవడంలో ఎటువంటి కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఈవెన్ ఇఫ్ వన్ సింగిల్ లైఫ్ ఇస్ లాస్ట్, ఒక ప్రాణం పోయినా విచ్ వీ ఫీల్ ఈస్ ప్రివెంటబుల్ అండ్ అందులో చెరువు ఓనర్స్ నెగ్లిజెన్స్ ఉంది అని నాకు అనిపిస్తే మళ్ళీ చెప్తున్నాను, వీ విల్ నాట్ హెజిటేట్ టు బుక్ కేసెస్. 302 కడతాం మేము, అలాగే ప్రాసిక్యూట్ కూడా చేస్తాం. కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు, సీరియస్గా తీసుకోవట్లేదని కూడా అనుకోవచ్చు. యూ విల్ సీ ది ఇన్ యాక్షన్. దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అట్ ఆల్. 4 డెత్స్ దిస్ ఇయర్ విచ్ ఆర్ ఆల్ ప్రివెంటబుల్. థింక్ అబౌట్ ఇట్ లైక్ ఇన్సూరెన్స్. మీ అందరికీ బండి ఉన్నాయి అనుకుంటున్నాను, మీరు అందరూ ఇన్సూరెన్స్ చేసుకుంటారు. ఇఫ్ యూ హ్యావ్ దీస్ ఆల్రెడీ ఆన్ యర్ బుక్స్, దట్ విల్ బి ఇన్సూరెన్స్. పోలీసులకి మీరు చెప్పే కనీసం మీరు చెప్పచ్చు దట్ మేము నెసెసరీ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నాము, అయినా సరే డ్యూ టు అన్ఫోర్స్డ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో దట్ ఈస్ వన్ థింగ్. రెండోది వేరే మల్టిపుల్ ఇష్యూస్. ఒకటి కరెంట్ వాళ్ళ ఇష్యూ చెప్పారు, ఏది పైన పోల్స్ నుండి వేయలేదాను, కింద న్యాయం మీద వెళ్తున్నాను. వాటిని అన్నీ కరెక్ట్ చేసుకుంటారు అనుకుంటాను. ఈ డోంట్ టేక్ మచ్ ఆఫ్ యర్ టైం ఆల్సో. కింద న్యాయం నుండి వేయాల్సి వస్తాయి కొన్నిసార్లు. అప్పుడు వీఆర్ ఆస్కింగ్ పుట్టిన పైప్లో పెట్టి నేల కింద నుండో లేకపోతే ప్రొటెక్టివ్ లేయర్ లాగా పెట్టో ఇంకొకటి వీళ్ళ వేరే ఇంట్రెస్టింగ్. అలాగే మాస్క్స్ ఒకటి వేరే పాసిబుల్